ఖమ్మం నగరంలో ఒక క్రూరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకి గౌస్ పాషా అనేటువంటి వ్యక్తి 12 ఏళ్ల మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడటం అనేటువంటి జరిగింది. ఇది రాష్ట్రంతో పాటు దేశం సిగ్గుతో తలదించుకునేటువంటి చర్యగా ఉంది. తక్షణమే గౌస్ పాషా అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని, ఫోక్సో యాక్ట్ కింద కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఖమ్మం నగరంలో రాపర్తి నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో 4వ అంతస్తులో ఉంటున్నటువంటి గౌస్ పాషా అనేటువంటి 42 ఏళ్ల ఈ కిరాతకుడు 12 ఏళ్ల బాలిక, మైనర్ బాలిక వేసవి సెలవుల రీత్యం పొట్ట పోసుకోవడానికి తమ తాత అమ్మమ్మలు ఆడ పని చేస్తా ఉంటే అపార్ట్మెంట్లో ఐరన్ చేయటం, ఇతర కార్లు కడగటం, ఇట్లాంటి పని రీత్యా అక్కడ జీవనం సాగిస్తున్నటువంటి ఈ వేసవి సెలవుల రీత్యా తమ అమ్మమ్మ తాతగారి ఇంటికి రావటం అనేటువంటిది జరిగింది. ఈ క్రూరుడు, ఈ మూర్ఖుడు ఉన్నటువంటి దుర్మార్గుడు గౌస్ పాషా పైకి పిలిచి ఆ 12 ఏళ్ల బాలిక పైన అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా ఈ అత్యాచారం చేసిన సంఘటన బయటికి పొక్కితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పైనుంచి బిల్డింగ్ పైనుంచి కిందికి దూకి నెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ మైనర్ బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉంది అనేటువంటిది చెప్పదలిశాను. రాష్ట్ర ప్రభుత్వం ఆ మైనర్ బాలిక యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధునాతనమైనటువంటి వైద్యాన్ని అందించి ఆ ప్రాణాలని నిలబెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఉన్నతాధికారులని డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్నటువంటి మైనర్ బాలికని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. గౌస్ పాషా అనేటువంటి వ్యక్తి రౌడీ షీటర్ గా పేరు కూడా ఉన్నటువంటి వ్యక్తి. అనేక రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ పార్టీలోకి జాయిన్ అవుతూ అరాచకాలకి, దుర్మార్గాలకి ఒడిగట్టేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు గౌస్ పాషాను కాపాడేటువంటి ప్రయత్నం ఖమ్మం పోలీసులే చేశారనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఈ రోజు మనం చూడాల్సింది నేరాన్ని బట్టి ఆలోచించాలి తప్ప ఆ మనిషి యొక్క కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఆలోచించడానికి వీల్లేదు. ఈ రోజు చాలా మంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వేదికగా, ఇన్స్టాగ్రాములలో చాలా మంది గౌస్ పాషా ముస్లిం కాబట్టి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడతలేరు అని చెప్పేసి చెబుతున్నారు. ఈ రోజు మనం చూడాల్సింది అనేక అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో అఘాయిత్యం చేసిన వాడి కులం మీదైనా మతం మీదైనా వాడు నేరస్తుడు, వాడు దుర్మార్గుడు, మూర్ఖుడు, ఒక పసిబిడ్డ, ముక్కు పచ్చలారని పసిబిడ్డ జీవితంతో చెలగాటమాడినటువంటి వాడు కాబట్టి ఖచ్చితంగా దేశమంతా ముక్త కంఠంతో ఖండించాల్సిందే. తక్షణమే కఠినమైనటువంటి శిక్ష పడేంత వరకు ఐక్యంగా అందరూ ఉద్యమించాల్సిందే. కానీ దీంట్లో ఒక మత ఛాందసవాదులు, మతోన్మాదులు, మత కోణం నుంచే ఆలోచించేటువంటి వాళ్ళు తమ మతమైనప్పుడు మూలకుండటం, తమ మతం కాని వాడు నేరం చేస్తే రోడ్డుకి ఎక్కటం అనేటువంటిది చేస్తున్నారు. ఇలాంటి చర్య అనేటువంటిది నేరానికి సంబంధించిన చర్యగా ఉండాలి తప్ప మనిషి పుట్టిన కులం ఆధారంగా, మతం ఆధారంగా ఉండకూడదు అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇటీవల చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది నోళ్లు మూగబోయినాయి అని చెప్పేసి సోకాల్డ్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చర్చ చేస్తా ఉన్నారు. ఈ ఒక్క రోజు మాత్రమే మీరు మాట్లాడతారు, నేరస్తుడు ముస్లిం అయినందుకే మీరు మాట్లాడతారు. కానీ మేము నేరస్తుడు ముస్లిం అయినా, నేరస్తుడు క్రిస్టియన్ అయినా, నేరస్తుడు హిందూ అయినా, ఆధిపత్యం చెలాయించేవాడు ఏ మతంలో ఉన్నా, అణిచివేసేవాడు ఏ మతంలో ఉన్నా, దుర్మార్గాలకు ఒడిగట్టేవాడు ఏ మతంలో ఉన్నా, అన్యాయం చేసేవాడు ఏ మతంలో ఉన్నా వాడికి వ్యతిరేకంగా నిలబడతాం, కలబడతాం, వాడిని దోషిగా నిలబెడతాం. కఠినమైనటువంటి శిక్ష పడేంత వరకు మైనర్ బాలికకు బాసటగా అండగా నిలబడతాం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు, సిపిఎం, టిఆర్ఎస్, అన్ని పార్టీలు, సిపిఐతో సహా కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించారు. ప్రజా సంఘాలు ఖండించాయి. దీనిపైన అనేక ఆందోళన, పోరాటాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని దోషిగా ఉన్నటువంటి వ్యక్తి కులం ఆధారంగా, మతం ఆధారంగా చర్చించేటువంటి వాళ్ళు మూర్ఖులవుతారు. నేరం ఆధారంగా మాట్లాడేటువంటి వాళ్ళు మాత్రమే మనుషులు అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. గౌస్ పాషాని యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని, మరొక మైనర్ బాలికకి ఈ రకమైనటువంటి అన్యాయం జరగకుండా చూడాలని, పౌర సమాజం కుల మతాలకు అతీతంగా నేరం ఆధారంగా కఠినంగా శిక్షించేంత వరకు పౌర సమాజం మైనర్ బాలికకు బాసటగా నిలవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం మైనర్ బాలికకు అండదండగా నిలబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.